హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భానుస్ కిచెన్. ఈరోజు మనం ములక్కాడ పచ్చి రొయ్యలు టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 500 గ్రాముల శుభ్రం చేసుకున్న రొయ్యలను తీసుకోండి. పైన పొట్టంతా ఒలుచుకొని వాష్ చేసుకున్న రొయ్యలు ఈ ప్యాన్లో వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి రొయ్యల కూర చేసేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రొయ్యలతో ఏం చేసినా ఈ ప్రాసెస్ని చేయాలి. ఇలా ఉడికించడం వల్ల చూడండి వాటర్ అంతా ఎలా బయటకు వచ్చేస్తుందో. ఇదంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత వేరొక ప్యాన్ పెట్టుకొని అందులో 3 గరిటెల ఆయిల్ వేసుకొని 1 కప్పు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేసుకోండి. 4 పచ్చిమిర్చి వేసుకొని కలిపి మూత పెట్టి లైట్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో 1 స్పూన్ ఫైన్గా బ్లెండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ముందుగా ఉడికించుకున్న రొయ్యలను వేసి 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత 2 ములక్కాడలు తొక్కలు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని ఇందులో వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ములక్కాడ ముక్కలు బాగా మగ్గేంత వరకు 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటో ముక్కల్ని వేసి బాగా కలిపి మరో 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇలా ములక్కాడ టమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకొని సరిపడినంత ఉప్పుని వేసుకొని బాగా కలిపి 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని కూడా వేసుకొని మరో 3 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత అందులో 1 కప్పు వాటర్ని వేసుకొని బాగా కలిపి కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుండగా 5 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేసి ఫైన్గా పేస్ట్ చేసుకున్న దాన్ని ఇందులోకి యాడ్ చేసి కూర బాగా దగ్గరకు అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ పచ్చి రొయ్యల కూర రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.